హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాన్ 2.0 అంటే ఏంటి? దీంతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ట్యాక్స్ పేయర్స్ తో పాటు ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలేంటో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు హైటెక్ పాన్ కార్డులను జారీ చేసే లక్ష్యంతో పాన్ 2.0 అనే కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. పాన్ కార్డును జారీ చేసి మేనేజ్ చేసే విధానాన్ని ఆధునీకరించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. అడ్వాన్స్ డిజిటల్ సొల్యూషన్స్ ద్వారా పాన్, టాన్, డిడక్షన్ అండ్ కలెక్షన్, అకౌంట్ నెంబర్, సేవల సామర్థ్యం, సౌలభ్యాన్ని మెరుగుపరచడంపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుంది. అయితే ప్రజల్లో దీనిపై కొన్ని రకాల అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాన్ 2.0 అంటే ఏంటో, దీని ప్రయోజనాలు ఏంటో అందరూ తెలుసుకోవాల్సిందే. పాన్ 2.0 అనేది పన్ను చెల్లింపుదారులు రిజిస్ట్రేషన్ సర్వీసులను ఆధునీకరించడానికి రూపొందించిన ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్. ఇది పాన్ కి సంబంధించిన కేటాయింపు, అప్డేట్లు, కరెక్షన్లు వంటి అన్ని ప్రాసెస్ లను యూనిఫైడ్ సిస్టమ్ గా కంబైన్ చేస్తుంది. ట్యాక్స్ కలెక్షన్, డిడక్షన్ కోసం ఉపయోగించే టాన్ సేవలు కూడా ఈ సిస్టమ్ లో మర్జ్ అవుతాయి. ఈ ప్రాజెక్ట్ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, ఇతర సంస్థల కోసం ఆన్లైన్ పాన్ అథెంటికేషన్, వాలిడేషన్ సేవలను కూడా అందిస్తుంది. ఇక యూనిఫైడ్ పోర్టల్, అన్ని పాన్, టాన్ సర్వీసులు ఒకే ప్లాట్ఫామ్ లో అందుబాటులో ఉంటాయి. మల్టిపుల్ పోర్టల్స్ విజిట్ చేయాల్సిన అవసరం ఉండదు. పాన్ కేటాయింపు నుంచి కరెక్షన్ల వరకు మొత్తం ప్రాసెస్ ఆన్లైన్ లో ఉచితంగా అందుబాటులో ఉంటుంది. డిజిటల్ కార్డుల అవసరం తగ్గుతుంది. పాన్ డాక్యుమెంట్లు నేరుగా మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్ కి వస్తాయి. వెరిఫికేషన్ కోసం క్యూఆర్ కోడ్, పాన్ 2.0 కార్డులో డైనమిక్ క్యూఆర్ కోడ్ ని కలిగి ఉంటాయి. ఇందులో పాన్ డేటాబేస్ లోని అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కార్డ్ హోల్డర్ పేరు, పుట్టిన తేదీ, ఫోటోగ్రాఫ్, సంతకం వంటి వివరాలను వెరిఫై చేయడానికి ప్రత్యేక అప్లికేషన్ ఉపయోగించి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు. ఈ ఫీచర్ పాన్ కార్డ్ వాలిడేషన్ నిర్ధారించడం సులభం అవుతుంది. పాన్ 2.0 అమలైన తర్వాత మీ పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ వంటి వివరాలను ఉచితంగా అప్డేట్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఈ అప్డేట్లను ఆధార్ ఆధారిత ఆన్లైన్ సేవల ద్వారా లేదా ఇప్పటికే ఉన్న విధానాన్ని అనుసరించడం ద్వారా చేయొచ్చు. వీటికి కొన్ని ఛార్జీలు ఉండొచ్చు. పాన్ 2.0 కింద పాన్ కామన్ బిజినెస్ ఐడెంటిఫైయర్ గా కూడా పనిచేస్తుంది. వ్యాపారాల కోసం వివిధ ప్రభుత్వ వ్యవస్థల్లో పాన్ ఒకే ఐడెంటిఫైయర్ గా పనిచేస్తుంది. అప్గ్రేడ్ అయిన సిస్టమ్ నకిలీ పాన్ అప్లికేషన్లను గుర్తించడానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీని కలిగి ఉంది. మీరు ఇప్పటికే మల్టిపుల్ పాన్లను కలిగి ఉంటే అదనంగా ఉన్న వాటిని ఇన్యాక్టివ్ చేయమని తప్పనిసరిగా మీ పన్ను అధికారికి తెలియజేయాలి. మల్టిపుల్ పాన్ కార్డులు ఉంటే ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 272B కింద 10,000 రూపాయలు పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. ఇక ప్రస్తుతం ఈ ఫైలింగ్ పోర్టల్, UTI TSL పోర్టల్, ఈ గవర్నమెంట్ పోర్టల్ వంటి మల్టిపుల్ ప్లాట్ఫామ్లలో ఉన్న అన్ని పాన్ సంబంధిత సేవలు ఒక యూనిఫైడ్ ప్లాట్ఫామ్ కిందకు వస్తాయి. ఈ పోర్టల్ పాన్, టాన్ అప్లికేషన్లు, సవరణలు, ఆధార్ పాన్ లింకింగ్, ఈ ఇన్సూరెన్స్ రిక్వెస్ట్లు, ఆన్లైన్ పాన్ వెరిఫికేషన్ వంటి సేవలు అందిస్తుంది.